సో మనం నెక్స్ట్ చూసి వచ్చేసి 2016 మోడల్ డిజైర్ జెడ్డీఏ ఆటోమేటిక్ అనేది 72,000 కిలోమీటర్ డ్రివన్ అయింది. 695 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. తక్కువ బడ్జెట్లో డీజిల్ వెహికల్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనుకో ప్లస్ పాయింట్ ఇది. ఎందుకంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో మైలేజ్ తక్కువ వస్తుంది. సో దాంట్లో డీజిల్ తీసుకోవడం బెటర్. దాంట్లో మనకి ఇంకా దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే సెడాన్ వెహికల్, దాంట్లో డీజిల్ వెహికల్, దాంట్లో మారుతి వెహికల్, సో అన్ని ప్లేస్లో ఉన్నాయి దీంట్లో. సో బెటర్ వెహికల్. సో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ వెహికల్ చూసినట్లయితే మనకి ఎక్స్టీరియర్ బాగుంది, ఇంటీరియర్ కూడా బాగుంది. టైర్స్ కూడా మనకి ఒక 60 to 70% టైర్స్ ఉన్నాయి. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో దీని గురించి మన ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నా నంబర్ ఫోన్ చేయండి. దీంట్లో ఫీచర్స్ వచ్చేసి అన్నీ తెలుసు మీకు, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టెల్ స్టీరింగ్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్ అన్నీ ఉంటాయి. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో దీని గురించి ఫర్దర్ తీసుకుంటే కాల్ చేయండి. ఇది వచ్చేసి 2020 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ స్విఫ్ట్ అండి. సో ఇది కూడా వెహికల్ చూడొచ్చు మీరు, స్విఫ్ట్ ZXA ప్లస్ ఇది కూడా. సో టాప్ ఎండ్ మోడలే. ఇది కూడా స్పోర్ట్సీ లుక్ ఉంది, అంత కొద్దిగా స్టిక్కరింగ్ అవన్నీ వేయించుకుంటున్నాడు కస్టమర్. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. సో 2020 మోడల్ 60 కిలోమీటర్స్ డ్రివన్ అయింది. అండ్ ప్రైస్ వచ్చేసి మనకి ఇంకా కోట్ చేయలేదు, నాకు తెలిసి అయితే అరౌండ్ 8 lakhs కోట్ చేస్తారు. 2020 మోడల్ కాబట్టి, దాంట్లో ఆటోమేటిక్ కాబట్టి, అండ్ అది కాకుండా టాప్ ఎండ్ మోడల్ కాబట్టి. దీంట్లో ఇక్కడ ఉన్న వెహికల్ ఫిజికల్ కండిషన్ అయితే ఎక్స్టీరియర్ ఎక్సలెంట్ ఉంది. దీనిలో మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది వెహికల్, స్పోర్ట్సీ లుక్ ఉంది. అండ్ ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ టైర్స్ మాత్రం ఒక 50 to 60% ఉన్నాయి, అంటే అరౌండ్ 70% టైర్స్ ఉన్నాయి. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్కూల్ అయితే నంబర్ ఫోన్ చేయండి. నెక్స్ట్ మనం చూసేసి 2011 వేగనార్ అనేది 60 కిలోమీటర్స్ చూపిస్తున్నారు. 2,95,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. మనకి అరౌండ్ 2.5 బడ్జెట్లో వస్తుంది. సో వెహికల్ అయితే దీంట్లో LXI ఇది. సో దీంట్లో ఏసీ, పవర్ స్టీరింగ్ ఉంటాయి, ఫ్రంట్ పవర్ విండోస్ వస్తాయి. అండ్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే చాలా బాగుంది, బ్లూ కలర్. ఇక టైర్స్ మాత్రం ఒక 50 to 60% టైర్స్ ఉన్నాయి. అండ్ వెహికల్ అయితే మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్ వస్తాయి. వెహికల్ బ్లూ కలర్. తక్కువ బడ్జెట్లో మనకి 2.5 బడ్జెట్లో మనకి వేగనర్ కావాలనుకున్న బెటర్ వెహికల్. అండ్ వెహికల్ అయితే ఇంటీరియర్ కూడా బాగుంది, ఎక్స్టీరియర్ బాగుంది. అండ్ టైర్స్ 60-70% ఉంది. ఇంకా మీకు వెహికల్ తీసుకొని ఏం చేయించుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ తీసుకొని డ్రైవ్ చేసుకోవడమే. సో తక్కువ బడ్జెట్లో వెహికల్ కావాలకి బెటర్ వెహికల్ ఇది. నెక్స్ట్ మనం వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. ఇది 2015 మోడల్, 16 రిజిస్ట్రేషన్, ఎక్సెంట్ SX ఆప్షనల్. ఇది డీజిల్ వెహికల్ 72,000 డ్రివన్ అయింది. 550 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీనిలో ఫీచర్స్ వచ్చేసి మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్ అవన్నీ ఉంటాయి. విత్ రియర్ వైపర్, డిఫాగర్, ఫాగ్ ల్యాంప్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడున్న ఫిజికల్ కండిషన్ కస్టమర్ చాలా మంచిగా యూజ్ చేస్తాడు. సో ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది వెహికల్. సో ఎక్స్టీరియర్ అయితే ఎక్సలెంట్ ఉంది. అండ్ ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ అలాయ్ వీల్స్ కూడా ఉన్నాయి, టైర్స్ది అలాయ్ వీల్స్ కూడా ఉన్నాయి, మంచిగా ఉంది వెహికల్ అయితే. సో డీజిల్ వెహికల్ తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్. అండ్ ట్యాక్సీ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అంటే డైరెక్ట్ ట్యాక్సీ వేయించుకొని కూడా. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది, డీజిల్ వెహికల్, మైలేజ్ కూడా వస్తుంది. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్కూల్ అయితే నంబర్ ఫోన్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి 2016 మోడల్ స్విఫ్ట్ VXI 74,000 డ్రివన్ అయింది. 5,80,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో VXI అంటే దీంట్లో ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. వెహికల్ మీరు చూడొచ్చు, 16 మోడల్ పెట్రోల్ వెహికల్. అండ్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి దీంట్లో. అండ్ వెహికల్ అయితే ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది, ఇంటీరియర్ కూడా బాగుంది. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నా నంబర్ ఫోన్ చేయండి. ల్యాంప్స్ కూడా కొద్దిగా డల్ ఉన్నాయి కానీ ఓకే, మనం నడిపించుకోవచ్చు, చిమ్లే చేంజ్ చేసిన అవసరం లేదు. ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నంబర్ ఫోన్ చేయండి.